అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరిపేడ మండలం ధర్మాన గ్రామ పంచాయతీలోని సీతారాం నాయక్ తండాలో ఇక్కడ నిన్న బాధితులకు ఉన్నటువంటి ప్రాంతం ఇది. నిన్న వరదలు కూడా ఈ ప్రాంతాన్నే ముంచెత్తినటువంటి పరిస్థితి. వరదలు వచ్చిన తర్వాత వ్యాధులు కూడా ప్రబలుతాయన్నటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ తోటి ఇక్కడ స్థానికులను కూడా అలర్ట్ చేశారు. వాళ్ళని కొంత సురక్షిత ప్రాంతాలకు నిన్న తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిన్న మొన్న ఆ ఇండ్లలో ఉన్నటువంటి వస్తువులు నీట మునిగినటువంటి సందర్భంలో అక్కడ వ్యాధులు ప్రబలకుండా సత్వర చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా సత్వర చర్యలు తీసుకున్నారు. దానికి సంబంధించి డిఎంఎన్హెచ్ఓ మురళీధర్ గారు, అలాగే హెల్త్ డైరెక్టర్ గారు, ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మెడికల్ ఆఫీసర్ రవి గారు కూడా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు తీసుకుంటున్నటువంటి సహాయక చర్యలు వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఈ బాబును చూస్తున్నాం. ఎందుకంటే అంటువ్యాధులు ప్రబలైన తర్వాత కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. అందుకే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడంలో భాగంగా ఇక్కడ మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఆ బాబును కూడా చూడొచ్చు. మెడికల్ సంబంధించినటువంటి కిట్ ఉన్న ఎవరెవరైతే ఇబ్బందులు ఉన్నారో వారికి, ఎందుకంటే డెంగ్యూ వ్యాధులు కూడా ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది, అలాగే అంటువ్యాధులు కూడా ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ అవేర్నెస్ చేస్తూ వాళ్ళందరికీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వ్యాధుల బారిన పడ్డటువంటి వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా చేసేటువంటి పనిలో ఉన్నారు. ప్రస్తుతానికైతే డిఎంఎన్హెచ్ఓ గారు మురళి గారు, ఒక్కసారి చెప్పండి సార్, మీకు నిన్న మొన్న జరిగినటువంటి పరిస్థితి ఏంది, మీ సహాయక చర్యలు ఎక్కడెక్కడ అవసరం ఉంటున్నాయి, ప్రస్తుతానికి మీకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఎట్లాంటి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు? ఇక్కడ మేము ఇప్పుడు రావిరాల విలేజ్ కానీ ఇక్కడ సీతారాంపురం తండాలో కానీ ఇక్కడ జరిగిన ఈ ప్రమాదానికి అన్ని హౌసెస్లో కూడా ప్రమాదంలో జరిగినాయి. ఇప్పుడు శానిటేషన్ అంతా దెబ్బతిన్నది. ఈ శానిటేషన్ ఇంప్రూవ్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ జ్వరాలు వచ్చిన పిల్లలు కానీ పెద్దలు కానీ జ్వరాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేయమని వారం రోజులు మేము క్యాంప్ పెట్టదలుచుకున్నాం. క్యాంప్ పెట్టిస్తాం. అట్లాగే జూలై నుంచి ఇప్పటివరకు జూలై ఆగస్టు కూడా డెంగ్యూ జ్వరాలతో అందరూ బాధపడుతున్నారు. చాలా డెంగ్యూ కేసులు కూడా వస్తున్నాయి, జ్వరాల కేసులు కూడా వస్తున్నాయి. మేము మెడికల్ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నాం. హౌస్ టు హౌస్ సర్వేలు కూడా చేస్తున్నాం. అట్లాగే పిఎస్సీల నుంచి కూడా ఓపీ నుంచి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా టెస్టులు చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్లో కూడా వాళ్ళందరూ కూడా టెస్టులు చేయించేసి అవన్నీ కూడా మేము టీహెబ్కు అంటే తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కి పంపించేసి డెంగ్యూ జ్వరాలు ఏమైనా ఉంటే ర్యాపిడ్ టెస్టులతోటి టెస్టులు కూడా చేయిస్తున్నాం. ఆ టెస్టులు చేసిన వాళ్ళకు కూడా ఎలిసా టెస్ట్ చేయించి ఆ ఎలిసా టెస్టులో పాజిటివ్ వచ్చిన వాళ్ళు మాత్రమే మేము డెంగ్యూగా నిర్ధారించడం జరుగుతుంది. అట్లా మేము అందరూ కూడా డెంగ్యూ జ్వరాలు రాకుండా, మలేరియా జ్వరాలు రాకుండా, అట్లాగే అంటే డయేరియా కేసులు రాకుండా, డీసెంట్రీలు రాకుండా, టైఫాయిడ్ జ్వరాలు రాకుండా అవన్నీ కూడా మేము కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కూడా కంట్రోల్ చేస్తాం. ఈ నెల మొత్తం కూడా మేము అన్ని గ్రామాలలో, అన్ని హ్యాబిటేషన్లలో, అన్ని పిఎస్సీలను కూడా మేము అలర్ట్ చేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా మా ఏఎన్ఎంలను, సిస్టర్లను, మెడికల్ ఆఫీసర్లను అలర్ట్ చేయించేసి క్యాంపులు కూడా పెట్టిస్తున్నాం. రెగ్యులర్ క్యాంపులు నడుస్తాయి. హాస్టల్ విజిట్స్ కూడా చేస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేస్తున్నాం. పిల్లలందరూ కూడా ఎవరికి కూడా ఇట్లా డెంగ్యూ జ్వరాల బారిన పడకుండా మేము సాధ్యమైనంత వరకు మేము అందరితోటి మా స్టాఫ్ని అందరినీ కూడా అలర్ట్ చేసేసి వాళ్ళందరినీ కూడా తోటి మేము సర్వీసెస్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా బాగా చాలా చక్కగా చేస్తున్నారు. మేము ఇక్కడ నుంచి కూడా ఈ నెల మొత్తం కూడా బాగా అబ్జర్వేషన్లో పెడతామని మేము. ఓకే, ఇది మనకేంటంటే వ్యాధులు ప్రబలైన తర్వాత మీరు ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, కానీ ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకేంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ముందే ఇస్తే ఏంటంటే వ్యాధుల బారిన రాకుండా వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండి వ్యాధులకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంటువ్యాధులు కూడా ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక తండా ఒక దగ్గర ఉంటున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళకు కొంత ప్రివెంటివ్ మెజర్స్ వాళ్ళకి ఒక అవగాహన కూడా చేస్తే బాగుంటుంది. అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా మీరు చేపడుతున్నాం. మేము అందరం శానిటేషన్ కూడా ఇంప్రూవ్ చేయమని చెప్తున్నాం. హెల్త్ ఎడ్యుకేషన్ కూడా అందరితో చేపిస్తున్నాం. మన హౌస్ టు హౌస్ కూడా హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఇచ్చేసి శానిటేషన్ ఇంప్రూవ్ చేయమని చెప్తున్నాం. మా లైన్ డిపార్ట్మెంట్లో ఉన్న డిపిఓ గారితో కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లతో కానీ, మిగతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లతో కానీ, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ తోటి కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరినీ కోఆపరేషన్ తోటి తీసుకొని కూడా మేము ప్రివెంటివ్ మెజర్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మీరు ఈరోజు ఇక్కడ ఈ మరిపేడ మండలానికి సంబంధించి కూడా ఇప్పుడు రావిరాల, దీంతో పాటు ఇక్కడ ఈ రెండు ప్రాంతాలు కూడా కొద్దిగా ఎఫెక్టెడ్ ఏరియాస్గా మనం గుర్తించారు మహబూబాబాద్ మండలంలో జిల్లాకు సంబంధించి. ఈ పురుషోత్తమాయగూడెంకి సంబంధించి కూడా ఇవన్నీ చుట్టుపక్కల ప్రాంతాలందరూ రెయిన్ ఎఫెక్ట్ ఉన్నటువంటి పని. అయితే ఇక్కడ మీరు కొంత తిరుగుతున్నారు, ప్లస్ ఇంకొక నెల రోజుల పాటు క్యాంపులు కూడా మీరు నిర్వహిస్తా అని చెప్పి చెప్తున్నారు కదా. ఇట్లాంటిలో మేజర్ ప్రాబ్లం ఉన్నటువంటి ప్రాంతం మీరైనా గుర్తించి స్పెసిఫిక్ యాక్షన్ ఏమైనా తీసుకునేటువంటి అవకాశం ఉందా? మీరు గుర్తించినటువంటి మేజర్ ఇంకెక్కడ ఉన్నాయి దీంతో పాటు? ఇవి కాకుండా మిగతా ఎక్కడైతే మేము డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయో అక్కడ కూడా మేము స్పెషల్ క్యాంపులు చేయడం జరుగుతుంది. అక్కడ శానిటేషన్ ఇంప్రూవ్ చేయమని చెప్తున్నాం. అట్లాగే వాటర్ నిల్వలు ఎక్కడ లేకుండా కూడా, అంటే దోమ పెరగకుండా, అంటే యాంటీ లార్వల్ మెజర్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. అవన్నీ దోమలు కంట్రోల్ చేస్తే, లార్వాను కంట్రోల్ చేస్తే
జ్వరాలు కూడా రాకుండా ఉన్నాయని. ఓకే, మహబూబాబాద్ కూడా టౌన్ మొత్తం నీటిలో మునిగిపోయింది సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గ్రామాల పరిధికి వచ్చేసరికి కొంత అవగాహన లేకుండా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఓపెన్ ఏరియా కాబట్టి అంత ఎక్కువగా ఆ హ్యూమిడిటీ కానీ అంటే స్టాగ్నెట్ విషయానికి తక్కువగా ఉంటుంది. ఈ టౌన్లో ఉన్నటువంటి పరిసరాలను ఒక్కసారి పరిశీలిస్తే మొత్తం స్టాగ్నెట్ అయ్యేటువంటి వ్యవస్థ ఎక్కువ ఉంటుంది. మీరు అన్నట్టుగా డెంగ్యూ వ్యాధులు కూడా ప్రబలేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఒక హ్యూమన్ సోర్స్ కూడా అక్కడే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంకెక్కువ అవకాశం ఉంటుంది. అక్కడ టౌన్లో మీరు ఎందుకంటే టౌన్ కూడా మునిగినటువంటి నేపథ్యంలో టౌన్లో ఎట్లాంటి చర్యలు మీరు తీసుకుంటున్నారు? అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏం ఆదేశాలు జారీ చేశారు? మేము మున్సిపాలిటీ వాళ్ళతో కానీ గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ తోటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తోటి అట్లాగే హాస్టల్స్ ఏమైనా శానిటేషన్ దెబ్బతింటే హాస్టల్స్ కానీ స్కూళ్ళలో కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కానీ అన్ని ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా మేము లైన్లకు తీసుకోవడం వాళ్ళందరితోటి కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టేసి మాకు ఈ శానిటేషన్ ఇంప్రూవ్ చేయమని మేము కోరుతున్నాం. కలెక్టర్ గారు కూడా దీనికి బాగా సహకరిస్తున్నారు. రెగ్యులర్గా అంటే అవర్లీ కూడా మీటింగ్ తీసుకొని కూడా శానిటైజేషన్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మాకు కూడా సహకరిస్తున్నారు. మేము కూడా వాళ్ళు చెప్పినట్టుగా కలెక్టర్ గారు చెప్పినట్టుగా మేము ఇక్కడ ఏం ప్రబలకుండా ఎఫెక్ట్ కాకుండా చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటికే వరదల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేశారు. శానిటేషన్ డిపార్ట్మెంట్తో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే అన్ని వర్గాలకు సంబంధించి దాదాపు అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఇక్కడ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే కంట్రోల్ రూమ్తో పాటు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు జరిగినా కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులకు జారీ చేశారు. వెంటనే వీరిని తూచా తప్పకుండా ఇక్కడ రంగంలోకి దిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ మేజర్గా ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి వెంటనే కింది స్థాయి సిబ్బంది సహకారంతో వీరందరికీ ఇన్స్ట్రక్షన్ జారీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూస్తున్నాము దాదాపు కొంతమంది బాధితులు కూడా అక్కడికి వెంటనే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరికొంతమంది కూడా గ్రామస్థంలో ఉన్నారు. వాళ్ళు ఆ ఫీవర్ బాధితులు, ఎందుకంటే డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ఉండడానికి దానికంటే కొన్ని ముందు కొన్ని టెస్టులు కూడా చేయాల్సి వస్తుంది. ఎలిజా టెస్ట్ లాంటివి చేసిన తర్వాత దానిలో పాజిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ వీళ్ళను డెంగ్యూగా గుర్తిస్తారు. ఇట్లాంటి గుర్తించినటువంటి వాళ్ళను కూడా మళ్ళీ డెంగ్యూ రీకేర్ సెంటర్లకు కూడా వాళ్ళు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో ఎక్కువ ప్రమాదం అయితే ఎక్కువగా లేదు. కాకపోతే ఈ ఫీవర్లు ఎక్కువగా ముందుకు వెళ్లకుండా చూడాలంటే కొంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. గ్రామాలలో కూడా హెల్త్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఎలా ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కొద్దిగా డ్యామేజ్ అయిన తర్వాత ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, మనం ఇంటి చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉండాలన్నటువంటి ఒక సూచనలు కూడా ఇంటింటికి వెళ్ళి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరిపేడ బండి సీతారాం తండా నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.